హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము చిక్మంగళూరు వెళ్ళినప్పుడు కాఫీ రిసార్ట్ అనమాట. కాఫీ బెర్రీ హిల్స్ రిసార్ట్. సో నైట్ వ్యూ ఇలా చాలా బాగుండింది. అండ్ పీక్ వ్యూలో మనకి స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉండింది. ఇలా స్పోర్ట్స్ ఉన్నాయి ఆడుకోవడానికి, జస్ట్ బాగుంటుంది అని చెప్పడానికి. ఆ తర్వాత మేము ఆ పీక్స్ అన్నీ వెళ్ళాము. బాబా బుదంగిరి, ఇంకా 2 పీక్స్ ఉన్నాయి, అట్లా వెళ్ళాము. ఇది ఒక పీక్ అనమాట. హైయెస్ట్ పీక్ చిక్మంగళూరు అని అంటారు దీన్ని. చాలా బాగుండింది. వీళ్ళది ఎందుకు వీడియో ఉందంటే, ఫస్టే నేను ఎక్కలేను బాబు అని ఆగిపోతే వీళ్ళిద్దరు మాత్రం పైకి ఎక్కిపోయి ఆ చల్లగాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చి నన్ను బాగా ఉడికిచ్చారనమాట. సో అది చూసి తట్టుకోలేక మనం ఎక్కేసాం. ఆ తర్వాత నాది కూడా ఫోటో వస్తుంది, లాస్ట్లో పెట్టాను. చూసారుగా ఎంత చలి ఉండిందో. చూడు, అమ్మగారు ఫోజులు ఇస్తూ ఉండింది వాళ్ళ నాన్నతో. ఆమెకు చలేసిందని చెప్పి వాళ్ళ నాన్న షర్ట్ త్యాగం చేశారు. చూడలేక మేము చచ్చాము. సో ఆ పీక్ పైన ఉన్న ఇది శివాలయం టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ విజిట్ చేసుకున్నాము. ఆ పీక్కి వెళ్ళే దారిలో ఇలా ఉంటుందన్నమాట. మొత్తం చాలా పైకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇంత పైకి చూశారు కదా, ఆ పీక్లో ఎలా ఉందో పొగ. కానీ అది అన్ని మెట్లు మినిమం 300 or 600 మెట్లైనా ఎక్కేసి ఉంటాము. మొత్తం కొండలు గుట్టలే. ఎలా ఎక్కేండ్రా బాబో అనుకున్నాను. కాకపోతే ఇలాంటివన్నీ మనము నడవగలిగినప్పుడు, కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు వెళ్ళడం బెటరు. లేకపోతే ఆ థ్రిల్ ఉండదు. ఎక్కిన బరువు తప్ప ఇంకేమనిపించదు. ఇప్పటికే చాలా కష్టపడ్డాను ఆ వెయిట్ ఉండడం వల్ల. సో ఎటో ఆయన ఇన్స్పిరేషన్తో, పాపని ఆయనతో ఫొటోస్ దిగాలన్న ఆశతో పైకి అలా ఎక్కేసానమాట పీక్. కాకపోతే చిక్మంగళూరు క్లైమేటు, అట్మాస్ఫియర్ చాలా చిల్లింగ్గా బాగుండిందండి. ఈ షకలేష్పూర్ అవన్నీ బాగలేవు, కానీ చిక్మంగళూరు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉండింది. ఈ కొండలు చూడటము, సెల్ఫ్ డ్రైవింగ్లో కొండ ఎక్కడము, బాబా బుదంగిరికి వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు నేను చూపించింది. ఇలానే ఉంటుంది 2 కొండలు. కాకపోతే ఇక్కడ పైకి ఎక్కితే టెంపుల్ ఉంటుంది. అక్కడ జస్ట్ విజిటింగ్ ప్లేస్. ఎవరైతే మనము మక్కా అవి చూడాలనుకుంటామో, దర్గా అవి చూడాలనుకుంటామో, ఆ దర్గా ప్లేస్ చూడడానికి బాబా బుదంగిరి వెళ్ళాలంట. బాబా బుదంగిరి అని ఆయన ఫస్ట్ కాఫీ నాటారంట అక్కడ. సో అందుకని ఆయన పేరు వచ్చిందంట ఆ కొండకి. సో అక్కడే ఒక కాఫీ మ్యూజియం ఉండింది. అదే ఇప్పుడు చూపించేది. ఇదే కాఫీ మ్యూజియం అనమాట. అక్కడికి వెళ్ళి మేము కాఫీ మ్యూజియంలో ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నీ కూడా చూసాము.